మాట్లాడడానికి వచ్చానండి. అసలు సోనియమ్మ గారు వినాలి ఇదంతా. 10వ తారీఖు నుంచి మా పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు, విద్యార్థులంతా. నిన్నటి నుంచేమో ప్రొఫెసర్స్ కూడా ఉన్నారు. ఈ రోజు వాళ్ళ ఫ్యామిలీస్, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చారు. ఇంకా కూడా మీరు ఏమి కదలిక లేదు, రెస్పాన్స్ లేదు. ఇంకా మీకు ఎవరు కావాలి చెప్పండి? యూనివర్సిటీ ప్రొఫెసర్స్ పిల్లలు చూశారు కదా ఇందాక, మా పిల్లలతో సహా అందరూ వి వాంట్ తెలంగాణ అంటున్నారు. సో ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ఏదో ఒక రెస్పాన్స్ ఇవ్వండి. వి వాంట్ సపరేట్ తెలంగాణ. అండ్ అందరి విద్యార్థుల లోకానికి నేను చెప్పేది ఏంటంటే, మేమున్నామండి మీ వెనకాల. మా వాళ్ళకి మా ప్రొఫెసర్స్ అందరికీ ఉద్యోగాలు ఉండొచ్చు. ఉద్యోగాలు వచ్చాయనేసి ఇంకా మాకు తెలంగాణ వచ్చినా రాకున్నా పర్లేదు అనుకోకండి. సరే ఉద్యోగం వచ్చింది పర్లేదు, మేము బతుకుతున్నాం. ఒక ఇల్లు లేదు, ఇల్లు కొన్నామంటే చూడండి లక్షలు ఆంధ్ర వాళ్ళు వచ్చేసి అంతా భూ కబ్జాలు చేసేసి మొత్తం చూడండి. మీరు అనుకోవచ్చు విద్యార్థులకే ఉన్నాయి కష్టాలు తెలంగాణ అంటే, ప్రొఫెసర్లకి ఏం లేదని. ప్రొఫెసర్లు మేము ఉన్నాము కానీ ఉద్యోగాలు ఉన్నాయి, కానీ తినడానికి ఉంది తిండి, కానీ ఉండడానికి ఇల్లు లేదండి. క్వార్టర్స్ లో 20-30 సంవత్సరాల నుంచి మేము ప్రొఫెసర్గా 20-30 సంవత్సరాల నుంచి మేము ఇంకా క్వార్టర్స్ లోనే ఉంటున్నామండి. అంటే మీరే ఆలోచించుకోవచ్చు, ఒక సొంత ఇల్లు కట్టుకోవడానికి మాకంత స్తోమత లేదు. ఇంకా సరే నిన్న మెస్ క్లోజ్ చేస్తా అన్నారు విద్యార్థులందరికీ. మళ్ళీ ఏదో మనం కొంచెం మళ్ళీ మనం ఫైట్ చేశాక వాళ్ళు మనకి తిరిగి భోజనం పెడతా అంటారు. ఇన్ కేసు వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా విద్యార్థులందరికీ చెప్పేది ఒకటే, మేము యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఫ్యాకల్టీ అంతా, ఫ్యాకల్టీ కాదు ఫ్యాకల్టీ వాళ్ళ భార్యలో అందరూ మీ వండి పెడతాం. మీకు ఇంకా 20-30 రోజులైనా పర్లేదు, మీరు చేయండి. అందరం వండుకుందాం, తిందాము, మళ్ళీ వచ్చి ఇక్కడ నిరాహార దీక్ష చేద్దాం. మనకు మటుకు తెలంగాణ రావాలి. ఇంకా మనం అసలు తగ్గేదే లేదు. ఎట్లా మనకు మటుకు తెలంగాణ రావాలి. జై తెలంగాణ.